Hey, this is Rupa, and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject sales and distribution. ఈ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనే సబ్జెక్ట్ ఆల్ డిగ్రీ యూనివర్సిటీస్ బీబీఏ 5th సెమిస్టర్ వాళ్ళకి మేజర్ పేపర్గా ఉంటుందండి. అంటే 5 యూనిట్స్ ఉంటాయి. అండ్ నేను స్క్రీన్ మీద చూపిస్తున్న క్వశ్చన్స్ లిస్ట్ ఈ సబ్జెక్ట్కి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ అండి. అండ్ ఇక్కడ చూపిస్తున్న క్వశ్చన్స్ లిస్ట్ ఓన్లీ పాస్ అవ్వడానికి మాత్రమే కాదండి. మీరు టాపర్ అయినా క్వశ్చన్ పేపర్లో ఉన్న ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేసేయాలి అనుకున్నా మీకు ఈ లిస్ట్ సరిపోతుంది. బికాస్ సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ కవర్ చేస్తూ నేను క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను. ఈ లిస్ట్లోనే మీకు 5 మార్క్స్ 10 మార్క్స్ క్వశ్చన్స్ కూడా కవర్ అవుతాయి. బై ద వే, మీకు క్వశ్చన్స్లో ఆర్ అని పెట్టి ఒకటే క్వశ్చన్ దగ్గర ఇంకొక క్వశ్చన్ యాడ్ చేశాను. దాని అర్థం వాటన్నిటికీ ఒకటే ఆన్సర్ రాసేయచ్చు. అండ్ ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ పర్పుల్ కలర్లో ఇచ్చి నోట్ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ సేల్స్ మేనేజ్మెంట్ సైకిల్ గురించి అడిగితే సెల్లింగ్ ప్రాసెస్ అనే క్వశ్చన్ ఫస్ట్ యూనిట్లో ఆల్రెడీ మీరు నేర్చుకుంటారు. సేమ్ పాయింట్స్ మీరు ఈ సేల్స్ మేనేజ్మెంట్ సైకిల్కి కూడా రాసేయచ్చు. సో మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు ఒక క్వశ్చన్ మనం తగ్గించుకోవచ్చు. ఈవెన్ డెసిషన్ ఏరియాస్ అని అడిగితే ఫంక్షన్స్ ఆఫ్ సేల్స్ మేనేజ్మెంట్ ఫస్ట్ యూనిట్లో ఉంటుంది, ఆ పాయింట్సే రాసేయచ్చు. సో మీరు సెకండ్ యూనిట్లో 2 క్వశ్చన్స్ ఆల్రెడీ చదివేసినవే కాబట్టి ఇంకా 3 క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. అండ్ ఇక్కడ మీకు యూనిట్ 3లో 7 క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి కదా. ఇన్ని చదవలేము అంటే మెయిన్గా రెడ్ కలర్లో ఇచ్చిన క్వశ్చన్స్ చదవండి. అండ్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్లో మీకు మంత్లీ సేల్స్ ప్లాన్, కవరేజ్ ప్లాన్, డైలీ సేల్స్ కాల్ రిపోర్ట్, ఇలా మీకు కొన్ని పాయింట్స్ ఇచ్చాను. ఇవన్నీ మీకు 5 మార్క్స్కి ఇంపార్టెంట్. వీటన్నిటికీ మీనింగ్ డిఫరెంట్ అయినప్పటికీ సైడ్ హెడింగ్స్ సేమే రాసేయచ్చు. మీరు ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఇచ్చిన క్వశ్చన్కి తగ్గట్టు మార్చి రాసేస్తారు, సైడ్ హెడింగ్స్ మాత్రం సేమ్. సో ఇలా కొన్ని స్ట్రాటజీస్ యూస్ చేసి మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, దేనికి సేమ్ ఆన్సర్ రాసేయచ్చు అనేవి తెలుసుకుంటే మీకు ప్రిపరేషన్ త్వరగా అయిపోతుంది. బట్ అట్ ద సేమ్ టైం సిలబస్లో ఉన్న అన్ని టాపిక్స్ కవర్ చేసినట్టే. ఇలా మీరు ఒకటే ఆన్సర్ మల్టిపుల్ క్వశ్చన్స్కి మ్యాచ్ చేసి రాయాలంటే నేను ఇచ్చిన ఆన్సర్స్ నేర్చుకుంటే మీకు ఈజీ అవుతుంది. సో నేను పీడిఎఫ్లో ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ రాయాలి లేదా ఏ ఆన్సర్ ఎన్ని క్వశ్చన్స్కి సూట్ అవుతుంది అనేది మీకు క్లియర్గా ఇచ్చాను. సో నేను ఇచ్చిన పీడిఎఫ్ మీ దగ్గర ఉండి ఈ క్వశ్చన్స్ లిస్ట్ పక్కన పెట్టుకుంటే మీకు ప్రిపరేషన్ ఈజీ అయిపోతుంది. సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ నేర్చుకుంటారు. బట్ ద పీడిఎఫ్ ఈజ్ నాట్ ఫర్ ఫ్రీ. మీరు 100 రూపీస్ పే చేస్తే 5 యూనిట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ పీడిఎఫ్ మోడల్ పేపర్ మీ వాట్సాప్కే వచ్చేస్తాయి. మీకు పీడిఎఫ్ కావాలి అంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను. పేమెంట్ అవ్వగానే మీకు పీడిఎఫ్స్ వచ్చేస్తాయి. ఇదే సబ్జెక్ట్కి ఇక్కడ చూపిస్తున్న ప్రతి క్వశ్చన్కి తెలుగులో ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా ఐ కెన్ ప్రొవైడ్ యూ. బికాస్ కొంతమంది ఎక్స్ప్లెనేషన్ విని సైడ్ హెడింగ్స్ గుర్తుపెట్టుకుని ఓన్గా రాసేస్తారు. అలాంటి వాళ్ళ కోసం వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. వీడియోస్ కావాలన్నా మీరు నాకు కమెంట్ చేయొచ్చు. ప్రైస్ డీటెయిల్స్ మీకు వాట్సాప్లో సెండ్ చేస్తాను. అండ్ ఈ సబ్జెక్టే కాకుండా బీబీఏ 5th సెమిస్టర్లో మీకు ఏ సబ్జెక్ట్కి పీడిఎఫ్ కావాలన్నా లేదా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలన్నా మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. బీబీఏ అనే కాదు, ఏ గ్రూప్ అయినా, ఏ యూనివర్సిటీ అయినా, ఏ సబ్జెక్ట్ అయినా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ లేదా ఆన్సర్స్ పీడిఎఫ్ లేదా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అయినా మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. Definitely, I will try to help. Soon I'll come back with one more subject IMP list. Until then, keep watching. Let's learn with Rupa.